హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అన్నమాట. ఇది ఇక్కడ మా దేవాంశ్ వచ్చుంటే వాడు ఏమైనా మాటలు చెప్తాడని షూట్ చేద్దామని అక్కడే స్టార్ట్ చేశాను అన్నమాట వీడియో. అప్పుడు టైము 6:30 అవుతుందన్నమాట, ఈవినింగ్ 6:30 అండి. మా శైలు వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వాళ్ళు సంక్రాంతి హాలిడేస్కి వచ్చారు. అప్పటికి పండుగలు అయితే అయిపోయాయండి. నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికి పండుగలు అయితే అయిపోయాయి. ఇదిగో ఇక్కడ వీడి మాటలు విందామని, అంటే వీడి మాటలు చెప్తే కొంచెం షూట్ చేద్దామని ఆన్ చేశాను వీడియో. కానీ వీడైతే మాట్లాడడం లేదు. పక్కింటి అమ్మాయి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని లాగుతున్నాడు, ఇంటికి వెళదాం రానని. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ ఆల్బమ్ చూస్తున్నాం అన్నమాట, పెళ్లి ఆల్బము. ఇది మా మహి ఆల్బమ్ అండి, వచ్చింది అప్పుడే వచ్చిందన్నమాట అండి. చూసారా, మహిదర్ వెడ్స్ చరిష్మా అన్నమాట. చూసారా, ఇప్పుడైతే అన్నిటికీ పేర్లు వేసి ఆల్బమ్ ఇస్తున్నారండి. అంటే మంగళసూత్రం కట్టేటప్పుడు సూత్రధారణ అని, అలాగే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, అలాగే అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు, అలా ప్రతి ఒక్క దానికి పేర్లు వేసి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ ఉండేది కాదు అలా పేర్లు, జస్ట్ ఏదో అలా ఆల్బమ్ ఇచ్చేసేవాళ్ళు. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ దగ్గర నుంచండి అన్నీ ఎక్కువ ఫోటోలు అయితే ఎక్కువ ఆల్బంలో లేవు. అంటే ఎక్కువ ఆల్బంలో లేవంటే సెలెక్టెడ్ ఫోటోలే చేస్తారనమాట. అంటే ఎక్కువగా తీసేసి అలా ఎక్కువ పెట్టేసుకుంటారు కదా, అలా లేకుండా జస్ట్ సెలెక్టెడ్ ఫోటోలు అన్నీ, అంటే ఎవరెవరు ఉండాలో అందరూ ఉన్నారు, అట్లా అని ఎక్కువ లేవన్నమాట. సో మీడియంగా ఉంది ఆల్బము. ఇది వచ్చి రిసెప్షన్ అండి. రిసెప్షన్ అంటే నలుగు కూడా కళ్యాణ మండపంలోనే పెట్టారన్నమాట. నలుగుకు చేసిన డెకరేషన్ ఇది. వెడ్డింగ్ వీడియోలు కూడా నా ఛానల్లో అన్నీ పోస్ట్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ ఉంటాయి. వెడ్డింగ్ వీడియోలు ఏంటి, హల్దీ వీడియోలు, ప్రధాన కార్యక్రమం నుంచి అన్ని వీడియోలు ఉంటాయండి. ఇది వచ్చి పెళ్ళికి చేసిన డెకరేషన్ అండి. అంటే ముందు చూసింది నలుగుకు చేసిన డెకరేషన్ అన్నమాట. అంటే నలుగు నైట్ జరిగింది, 7 నుంచి అలాగా 11 వరకు. సో ఇదైతే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ పెళ్ళికి ఇలా చేశారు డెకరేషను, ఇలా శంకు చక్రాలు అలా వేసి. సో ఇది కూడా బాగుండిందండి. నేను అప్పుడు పెద్దగా గమనించలేదు, ఈ వీడియోలో పడి డెకరేషన్ పెద్దగా గమనించలేదు. పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అందరూ పెళ్లి మండపం బాగుంది డెకరేషన్ అని చెప్తుంటే అప్పుడు చూశాను అనమాట. సో అప్పుడు కూడా వీడియోలో అప్పుడు లాస్ట్లో ఒక క్లిప్ తీసానో తీయలేదో కూడా గుర్తులేదన్నమాట. అప్పుడు క్లారిటీగా తీసానో తీయలేదో కూడా గుర్తులేదు, ఎందుకంటే హడావుడి అంటే నేను చేసేది పెద్ద ఏం లేదు, వీడియోలు తీసుకోవడంలోనే బిజీ అన్నమాట, అంతే. ఇదిగోండి చూసారా, ఫస్ట్ క్లిప్లో చెప్పాను కదా మంగళసూత్రధారణ అని. సూత్రధారణ అయితే లేదు కానీ మంగళధారణ అని రాస్తున్నారనమాట. నేనే తప్పు చెప్పానేమో. ఎలా అయితే అదే కదా మంగళధారణ, మంగళసూత్రం కదా, సో అందుకే మంగళసూత్రధారణ అన్నాను. మంగళధారణ కూడా కాదండో ఈ మాంగళ్య ధారణ. పెళ్ళప్పుడు కూడా నేను కొన్ని బిట్లు మిస్ అయిపోయాను వీడియో తీయడం కూడా, ఎందుకంటే బంధువులను వీడియో తీసుకోవడంలో బిజీ అయిపోయి మా వాడు అదే అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అలాగే కాళ్ళు కడుగుతారు కదా, సో కాళ్ళు కడిగి మెట్లు పెడతారు కదా, అప్పుడు కూడా వీడియో దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ బంధువులంతా ఉన్నారు కదా, మా వాళ్ళు పలకరింపులతో అంటే వాళ్ళని పలకరించుకుంటూ వాళ్ళని వీడియోలు తీసుకుంటూ సరిపోయాను అన్నమాట. సో ఆ రెండు అయితే మిస్ అయిపోయానా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ క్లిప్ కూడా మిస్ అయిపోయానండి. మా చరిష్మా వాళ్ళ అన్న బయట వెక్కి ఏడుస్తున్నాడంట. మా అలక్స్ ఏమో నన్ను పిలుద్దాం అనుకున్నాడంట, రా వీడు వెక్కి ఏడుస్తున్నాడు, వీడియో తీద్దామని. వాడు ఇదిగోండి మా చరిష్మా స్టేజ్ మీద వాళ్ళ మామ ఆశీర్వదించేటప్పుడు ఏడ్చేసే లోపల వాళ్ళ మామని చూసి అలాగే వాళ్ళ అన్నం చూసి వెక్కి ఏడ్చిందన్నమాట ఆ పిల్ల. అలా ఏడ్చే లోపల వాడు ఏడుపు ఆపుకోలేక బయటికి వెళ్ళి బయట కూర్చొని వెక్కి ఏడ్చాడండి. సో అప్పుడు మా అలక్స్ చూసి ఎందుకు వాడు ఏడుస్తున్నాడు అంటే, మా అన్నయ్య వాడిని వదిలేయండిరా అన్నాడంట. సో అది ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది కానీ ఆ మూమెంట్లో మాత్రం చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట. ఇంటికి వచ్చేసి నైట్కి ఇదిగోండి ఎగ్స్ అలాగే వంకాయలు కూడా ఉంటే 2 వేసి కర్రీ చేసేసాను. ఇప్పుడే అన్నయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చాను. ముందు కర్రీ చేసి తర్వాత అన్నం చేసేస్తున్నాను అన్నమాట. అన్నం అయితే అయిపోయిందండి. ఇక వేడిగా వేసుకొని తినేద్దాం. పొగలు వస్తుందన్నమాట.
ఇదిగో 6 గుడ్లు అయితే చేశానండి ముగ్గురికి. మేము ముగ్గురు ఉన్నాం కదా, 2 గుడ్లు లెక్కన. సో ఇప్పుడైతే 2 వేసుకొని తినేద్దాం. ఇలా గుడ్డు వంకాయ అన్నా కానీ నాకు చాలా ఇష్టం అండి. వంకాయ పులుసు తినను, కానీ ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం నాకు. పులుసులు పెద్దగా తినను నేను ఎప్పుడు. కొద్దిగా గ్రేవీ లాగా ఉంచాను, మరీ థిక్గా కాకుండా. వంకాయ కూడా నా ఫేవరెట్ అండి. పులుసు కాదు, పులుసు తినను కానీ ఫ్రై అలాగే కర్రీ. ఫోన్ అయితే వస్తుంది, మాట్లాడదాం. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటా పప్పు చేస్తున్నా. పప్పు అయితే ఇదిగోండి తిరగబోసేసాను. సండే రోజు అన్నమాట ఇది పప్పు అండి. ఈ చేప ముక్కలు ఫ్రై చేయాలి. పెద్ద పెద్ద ముక్కలు ఫ్రై చేసే నేను చిన్న ముక్కలు అన్నమాట. ఆ చేపలు అయిపోయినాయి కాబట్టి నెల్లూరుకి వెళ్తే ఇంకా తెచ్చుకోవాలి పెద్ద పెద్ద చేపలు. ఆకుకూర కూడా తీసుకొచ్చాను. దీన్ని వలవాలంటే ఇప్పుడు వలవలేనులే, చూద్దాం. ఇలాగే పెట్టేస్తా సాయంకాలం దీని పని. 2 కట్టలండి పెద్దవి. అలాగే నేను కొన్ని టీ తాగేస్తున్నా ఇప్పుడు, కొంచెమే వేసుకున్నాలే. టైం ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు? 10:25, 10:25 అవుతుంది. సో టీ తాగేస్తున్నా. సెకండ్ టైంలేండి, లేట్గా తాగుతున్నా ఇవాళ. ఇక టీ తాగేసి ఇదిగోండి మా ఇంటి పైకి ఎక్కాను అన్నమాట, డాబా మీదకి. చాలా రోజులైందండి పైనుంచి ఇలా వ్యూ చూపించి. అంటే నేను మునగాకు కోసమని వెళ్ళాను, మునగాకు కోసుకుందామని. అదేంటో అంటే మునగ చెట్టు ఇంతకుముందు కొంచెం పెద్దది ఉండింది ఇక్కడ. ఇదిగోండి ఈ డిష్ టీవీకి అడ్డం వస్తుందని మునగ కొమ్మ ఇంచేసామన్నమాట. అది ఉంటే అది రావట్లేదని. సరే ఒక కొమ్మ ఉంది అంటే మునగాకు కొంచెం కోసుకుందామని వెళ్ళా. అదేంటో ముందు నుంచి కామ్కున్నా. ముందు రోజేమో 2 అడిగారు, సరే వాళ్ళని కోసుకోమని చెప్పేశాను. ఇక లేదన్నమాట. సరే అప్పుడు నాకు కూడా కొంచెం కోసుకోవాలనిపించింది. ఇక పైకి ఎక్కి చూస్తే ఏమి ఎక్కువ లేదు, కొంచెం ఉండింది. అందులో నేను లేతాకు కోసుకుంటానన్నమాట. ముదురుది కాకుండా కొంచెం లేతగా ఉండింది, గిల్లుకొని వచ్చేసాను అన్నమాట. కొంచెం లేతది గిల్లుకి వచ్చానండి, కొద్దిగానే ఉండిందన్నమాట. అందరు కోసేశారు, కొంచెమే అవుతుంది అనుకుంటా, అందులో లేతది కదా. ఇది మళ్ళీ పక్క రోజు ఈవినింగ్ అండి. ఈ వ్లాగు 2-3 రోజులు షూట్ చేసిన వీడియో. ఆ రోజు వంట ఏం చేయలా, ఓన్లీ ఇడ్లీనే చేసా. లంచ్కి ఇడ్లీనే తినేసాడు, ఒకేసారి 11ంటికి తినేసాడు మా అబ్బాయి. కూడా ఆ ఇడ్లీనే పెట్టించాను అన్నమాట మధ్యాహ్నం. నేను కూడా తిన్నానండి, ఒక ఇడ్లీ తిన్నాను అన్నమాట. అంటే నేను తినద్దు అనుకున్నా. సరే మా అబ్బాయి ఒక ఇడ్లీ మిగిలిచ్చాడు అనమాట, నా కొడుకు. ఒక ఇడ్లీ నేను తినేసా. ఏదో తిన్నానండి, స్నాక్స్ అవి ఉంటాయి కదా, మురుకులు. పండగ సీజన్ కదా, ఎవరో ఒకరు ఇస్తారు కదా మురుకులు అలాంటివి. సో అవి కూడా వేసాను అనుకోండి. కొంచెం అవి ఉన్నాయని తినడమేనండి, తినేయాలి ఉన్నటివి. ఇప్పుడు రాత్రికి పరోటా చేస్తాను. చపాతీ చేసి చాలా ఈ మధ్య ఎక్కువ చేయడం లేదనమాట. అన్నము లేదా దోశ ఏం తీస్తావులే దోశలు వీడియోలు రోజు అని చెప్పి నేను తీయడం ఎక్కువ దోశలు అన్నం తినేస్తున్నాం అనమాట. మేమిద్దరమేనైతే తినేస్తామండి, ఏదైనా చపాతీ అయినా ఏదైనా. మా కొడుక్కి చపాతీ పెద్దగా నచ్చదన్నమాట వాడికి. సో వాడి కోసం దోశలు ఇడ్లీలు అవే చేస్తున్నా. సో ఈరోజు మాత్రం పరోటా చేసేస్తా, కొంచెం డిఫరెంట్గా. మునగాకు పరోటా నేను ఇంతకు ముందు కూడా చేస్తున్నా. మునగాకు పరోటా అనేది ఇంతకు ముందు కూడా చేస్తున్నాను ఒకసారి, కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం. మామూలుగా నేను చపాతీలకి మునగాకు ఎగ్గు బుజ్జి, మునగాకు ఎగ్గు పొరుటు అలా చేస్తూ ఉంటాను కదా. సో ఈరోజు మునగాకు పరోటా అది కొంచెమే చేస్తా. చెప్పాను కదా, మా అలక్స్కి ఇడ్లీ పంపించానని చెప్పాను కదా, తిన్నదండి వాడు, రిటర్న్ వచ్చేసింది. కొంచెం హెల్త్ బాగోలేదు, తినబుద్ధి కావట్లేదట. సో ఇడ్లీ కూడా రిటర్న్ వచ్చేసింది. ఇడ్లీలు కూడా మిగిలిపోన్నాయి, కానీ ఇడ్లీలు నేను తింటానేమో. ఒక చపాతీ ఒక పరోటా తిని ఇడ్లీలు తినచ్చు, చూద్దాం. నా కొడుకు ఇడ్లీ అన్నా కానీ చాలా ఇష్టం అండి. చపాతీ ఇడ్లీ ముందు పెట్టాను అనుకోను, ఇదే చపాతీ ఆ పరోటా ఏదైనా అది ఇడ్లీ ముందు పెడితే ఏది తింటాడంటే వాడు ఇడ్లీనే కోరుకుంటాడు. సో అలా వాడికి ఇడ్లీ అంటే ఫ్యామిలీ ఇడ్లీ తిని బతికేస్తాం మేము. ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారు అన్నట్టు, మేమైతే ఫ్యామిలీ ఇడ్లీ తిని బతికేస్తామండి. ఇడ్లీ చట్నీ కారం ఉంటే చాలు. మునగాకు పరోటా చేద్దాం, కొంచెం డిఫరెంట్గా, రోజు లాగా కాకుండా మునగాకు పరోటా చేస్తాను అనమాట. అందుకోసం మునగాకు కూడా వచ్చేసాను, పొద్దున్న చూపించాను కదా. సో దీంతో ఈరోజు మునగాకు పరోటా ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూస్తూనే ఉండండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మునగాకు పరోటా ఎలా చేస్తానో డిఫరెంట్గా చూపిస్తాను. అంటే ఈ మధ్య ఎక్కువ ఇంట్లో వంటలు వీడియో చేయట్లేదు, చాలా రోజులైంది. మొన్న ఏమో స్వీట్ ఏదో పెట్టే లడ్డు, ఏం లడ్డు మొన్న ఏదో పెట్టాను అనుకుంటా, ఒకసారి పాయసం, ఒకసారి ఏమో రవ్వ లడ్డు. ఆ తర్వాత ఇంట్లో వీడియోలు ఏం షూట్ చేయాలి. సో మళ్ళీ ఈరోజు అనుకోకుండా ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట. పొద్దున ఇడ్లీ చేశాను కదా, సరే చూద్దాం తీద్దామని చెప్పేసి ఇక స్టార్ట్ చేసాం అనుకోండి. ఇక ఇంట్లో ఏం చేసినా చూపించాల్సిందే. సో అందుకే
ఈరోజు మునగాకు పరోటా. నేను మామూలుగా మునగాకు చేసేటప్పుడు మామూలు కారపొడి వేస్తా. నాకేమి కొంతమంది మిరపకాయలు దంచింది వేస్తారు కదా, సో అలా లేకపోతే నేను మామూలు కారపొడినే వేస్తాను. కానీ ఈరోజు మిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేస్తా. మిరపకాయలు ఆ కారం వేస్తా. ఓకే, మీరైతే వీడియోని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదిగోండి ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అలాగే సాల్ట్, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేస్తా. కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా ఉంటే బాగుంటాయండి. అలాగే ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి. సో ఇప్పుడు మిక్సీ పట్టేస్తా. చూసారా, ఇలా మిక్సీ అయితే పట్టేసానండి. ఇప్పుడు ఈ మునగాకును కూడా కడిగేద్దాం. లేతాకండి, ఇది కొంచెమే అవుతుంది. పరోటాలు కూడా కొద్దిగానే చేస్తాలే, ఎందుకంటే ఇడ్లీ కూడా ఉంది. పిండి కూడా కలిపేసాను అన్నమాట. ఈ పిండిని కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇక టీ తాగేసి తర్వాత పనులు స్టార్ట్ చేద్దాం. ఆకుకూర కూడా ఉందండి, వలవాలి. బయటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడన్నా జనాలు ఉన్న చోట కూర్చొని వలవాలన్నమాట. ఈరోజు కొన్ని టీ మామూలుగా అయితే నిండా పోసుకుంటా, కానీ ఈరోజు కొన్ని అన్నమాట. అలా అని చిన్న గ్లాస్ కాదులే, ఉండవు, పెద్ద గ్లాసే. ఇదిగో టీ అయితే తాగేసానండి. సో ఇప్పుడు ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా. లాస్ట్ టైం అయితే ఆనియన్ ఏం వేయలేదండి. ఇదిగోండి ఎగ్స్ ఒక 5 గుడ్లు తీసుకున్నా. అలాగే ఇది కూడా రెడీగా ఉంది కదా. మునగాకు కూడా కడిగి పెట్టేసుకున్నాం కదా. మునగాకు పరోటా అనే దానికన్నా ఎగ్ పరోటా, మునగాకు ఎగ్ పరోటా అండి. లాస్ట్ టైము ఆనియన్స్ అవి ఏం వేయలేదన్నమాట. జస్ట్ ఓన్లీ ఎక్కువ మునగాకుతోనే చేసేసాను. ఎక్కువ మునగాకు వేసి కలిపేసి చేసేసాను అన్నమాట. సో ఇప్పుడు ఎగ్ వేసి చేద్దాం. ఇప్పుడు మన ఎగ్ పరోటాని స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ కొంచెం వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. ఆల్రెడీ మనము మసాలాలో వేసుకున్నాం కదా, వెల్లుల్లి కారం చేసుకున్నాం కదా, దానిలో సాల్ట్ కొంచెం ఎక్కువ వేసాను. సో దీనిలో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇవి మరీ బ్రౌన్గా అవసరం లేదండి, ఇలా పింకిష్గా అయితే సరిపోతుంది. ఇక ఇప్పుడు మునగాకు వేసుకున్నాం. ఇది కొంచెమే అవుతుందండి. మునగాకు లేదన్నమాట, అయిపోయింది. చెట్టుకి బాగాలేదు, కొంచెం మంచిగా ఉండి ఎగిర్లే కోసాను అన్నమాట. కొంచెం మంచిగా ఉండి లేకదే కోసాను. అంటే మొన్న వేరే వాళ్ళు అడిగారు, వాళ్ళు కోసుకెళ్ళిపోయారు అన్నమాట. సో అందుకే ఎక్కువ లేదు. ఇది ఎంత అవుతుందండి వాడితే, కొంచెమే అవుతుంది. చూసారా, ఇదైతే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇటు అనేసి ఈ మధ్యలో గుడ్లు కొట్టుకొనేసుకున్నాం. లేదా అట్లా కాదనుకుంటే దీన్ని పక్కకు తీసి తర్వాత ఎగ్స్ అంటే వేరే బౌల్లోకి తీసేసుకొని ఎగ్స్ కొట్టుకోసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఇలా పక్కకు అనేసుకొని ఇందులోనే గుడ్లు కొట్టేస్తా. చూసారా, 5 గుడ్లు అయితే కొట్టుకోవేస్తానండి. అది మన ఇష్టం, గుడ్లు ఎన్నైనా వేసుకోవచ్చు అండి. ఆకును బట్టి వేసుకోవచ్చు. కొంతమంది గుడ్డు ఎక్కువ కావాలి అనుకుంటే గుడ్లు ఎక్కువ వేసుకోవచ్చు, ఆకు తక్కువ వేసుకోవచ్చు. లేదా ఆకు ఎక్కువ వేసుకొని గుడ్లు కూడా తక్కువ వేసుకోవచ్చు. ఆకు కూడా ఎక్కువ వేసుకోవాలండి. మునగాకు తింటే చాలా మంచిదంట. మా ఆయన అంటుంటాడు, మొన్న రోజు అంటాడు. ఎప్పుడైనా నేను చేయలేదనుకోండి, 2 రోజులు లేట్ అయిందనుకోండి, మునగాకు రోజు తినొచ్చంట అని చెప్తుంటాడు. అక్కడ ఎవరో ఒకరు అంటుంటారు కదా అలా. ఇదిగోండి, నాకు మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. ఎగ్గు అలాగే మునగాకు అంటే 2 ఈక్వల్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆనియన్ కూడా వేసాను కదా కొంచెం ఎక్కువగానే. ఓన్లీ మునగాకు అయితే తక్కువ అనిపించిండేమో. సో 2 అయితే కనుక తక్కువ ఎక్కువ లేకుండా మంచిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామండి దీనిలో.
యాక్చువల్లీ ఎందుకు పసుపు అంటే కొంచెం ఎగ్ కూడా వేసాం కాబట్టి కొంచెం పసుపు, అందులో యాంటీబయాటిక్ కదా పసుపు, ఎగ్ కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలా వేసుకొని ఇది ఇలాగే మామూలుగా అయితే నేను చపాతీలోకి ఇలా అంటే సపరేట్ చపాతీ చేసుకొని ఇలా చేసుకుంటుంటాను కదా, దీన్ని ఇలాగే పెట్టుకొని తింటుంటాను చపాతీలో. కానీ ఈరోజు మాత్రం స్టఫ్ చేసి చేద్దాం, లోపల స్టఫ్ చేసి చేస్తా. ఈరోజు మాత్రం లోపల స్టఫ్ చేసి చేస్తా. లాస్ట్ టైము మునగాకు ఇలాగే మునగాకు పరోటా చేశాను. అప్పుడు మునగాకు బాగా ఇలాగే చేసి పిండిలో కలిపేసి చేశాను అన్నమాట. అంటే అప్పుడు ఎగ్గలేదు, జస్ట్ ఓన్లీ మునగాకు ఇలా మసాలా వేసి పిండిలో కలిపేసి చేశానండి. సో ఈరోజు ఇలా స్టఫ్ చేసి చేస్తానన్నమాట. ఎగ్ కూడా కాబట్టి మసాలా అంతా మంచిగా వేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుందండి, వెల్లుల్లి అవన్నీ మంచిగా కారంగా. కొద్దిసేపు బాగా ఫ్రై చేద్దాం. ఏమండో టేస్ట్ చూసే ఇప్పుడే ఎమ్మీ మమ్మీ ఉందండి, సూపర్గా. మా వాడు తినడు అని చెప్తుంటాను కదా, అలవాటు చేయాలి వాడికి కూడా. అందుకే అవే చేస్తానరా, ఒకటైనా తినాలి అని చెప్తూ ఉంటాను. సో అందుకే అప్పుడప్పుడు ఇలా చేసి అలవాటు చేసేయాలి వాడికి కూడా. చపాతీలు అవన్నీ తింటాడు, ఇష్టంగా వద్దు అనేస్తాడు అనమాట. ఒక్కొక్కటి అలా తింటాడు, ఒక్కొక్కసారి వద్దు అంటాడు. అవి చేస్తాను నైట్కి అన్నాను అనుకోవద్దు అంటాడు. ఇప్పుడు దీనిలో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇంకొంచెం టచ్అప్ ఇచ్చేద్దాం. వెల్లుల్లి అండి, అసలే వెల్లుల్లి పిచ్చి కదా నాకు, సో ఇంకా ఫ్లేవర్గా ఉంటుంది అన్నమాట. ఇలా వేసి కలిపేద్దాం. అసలే వెల్లుల్లి పిచ్చిదాన్ని. నాలాగా మీకు కూడా ఎవరికైనా వెల్లుల్లి పిచ్చోళ్ళు ఉన్నారా అండి? ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఫ్లేవర్తోనే మంచిగా ఉంటుంది అన్నమాట. కొంతమందికి నచ్చదులే. ఇక్కడ నేను పరోటా చేస్తున్నానండి. ఇదిగోండి, పిండి వేసుకోవట్లేదు, ఆయిల్ వేసుకుంటున్నాను అన్నమాట. ఇది మీకు చూపించడం కోసం అన్నమాట. దీనిలో మీకు చూపించాలంటే నేను అది పెట్టలేదు, స్టాండ్ పెట్టుకోలేదు, చేత్తోనే చేస్తా. చూపిస్తా, ఆయిల్ అంతా అయిపోద్దేమో. ఇదిగో ఈ స్టఫ్ దీంట్లో ఎక్కువ పెట్టుకోవాలి, పిండి తక్కువ ఇది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇది ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఫిల్లింగ్ ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా. చెయ్యంతా ఆయిల్ ఉందండి, చూసారా? ఇలా పెట్టేసుకున్నా, ఎక్కువ పెట్టుకున్నా అన్నమాట నేను. మీరు ఒకవేళ పెద్దది చేసుకోండి. ఒకవేళ ఇలా చేయకపోతే నేను ఇప్పుడు ఇవన్నీ అంచులన్నీ మూసేస్తా. ఇలా మూసేసి అప్పుడు కొంచెం లైట్గా ఒత్తుకుంటానన్నమాట, పరోటాలాగా. మాకు ఇలా రాదు అనుకుంటే కొంచెం వెడల్పు చేసుకోండి చపాతీని, ఇప్పుడు మంచిగా వస్తుందన్నమాట. చూసారా? ఇలా అయితే మరీ పలచగా కాకుండా మరీ లావు కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకొని పిండి అయినా వేసుకోవచ్చండి, పిండి అయినా వేసుకుని రుద్దుకోండి. నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను అనమాట. ఇలా రెండు వైపులా నూనెతో కానీ నెయ్యి, మన ఇష్టం, దేంతో అయినా కాల్ చేసుకోవడమే. చిన్న పరోటాలు అన్నమాట. ఇలా 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని కాల్ చేసుకోవడమే. చేతులంతా ఆయిల్ ఉందండి. ఇలా మీకు చూపించడం కోసం ఇలా ఫోన్ ముట్టుకున్నా, లేదంటే అస్సలు ముట్టుకోను నేను. ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్నాం. చిన్న సైజ్ బొబ్బట్లు లాగున్నాయి ఇవి. ఇలా ఎర్రగా కూడా చేసుకోవచ్చండి, క్రిస్పీగా బాగుంటాయి. ఇదిగో ఇది కొంచెం కొద్దిగా పెద్ద సైజు వాటికన్నా లాస్ట్ది అన్నమాట అది. ఇంకా స్టఫింగ్ ఇలా చాలా చేశాను. దీని ఎత్తుగా వచ్చింది, ఎక్కువగానే వచ్చిందిలే. కొంచెం ఇది మళ్ళీ పైన నంచుకొని తింటే మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది అన్నమాట. అది లెక్క. చూసారా మన ఎగ్ పరోటా. స్నానం చేసానండి. ఇదిగోండి ఇప్పుడు మన పరోటా. యాక్చువల్లీ నాకైతే పరోటా తినాలని లేదు, ఇడ్లీ తినాలని ఉందన్నమాట. సో ఇడ్లీ తింటాను, కొంచెం టేస్ట్ చేస్తాను మీకోసం అని. ఎలా ఉన్నాయండి పరోటా? నచ్చిందా? బాగున్నాయా? మీకు నచ్చాయా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం కొంచెం టేస్ట్ చేస్తా. సో చూపిస్తా పరోటా. చూద్దాం. చూసారా ఎలా ఉందో స్టఫింగ్?
ఇదిగోండి, ఇంకా ఉంది కదా కర్రీ కూడా చూపించాను కదా, ఇంకా ఉంది. ఒకవేళ సరిపోకపోతే నంచుకొని దాంట్లో ఇంకా వేసుకొని తినేస్తాం అన్నమాట. సో ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. నువ్వు తినవేంటి అంటారా? చాలా రోజుల నుంచి అసలు బాగాలేదండి. ఎందుకు మధ్యాహ్నం తిందాం అనిపించింది, కానీ కొంచెం ఏమో సరిగా బాగుండడం లేదు. ఒంట్లో కొంచెం ఫేవరిష్ ఏదోలా ఉంటుందన్నమాట, నాకే కాదులే అందరికీ. సో అందుకే ఇది తినాలనిపించలే. ఇడ్లీ ఉంది, ఇడ్లీ లేకపోతే ఇదే. సరే ఇడ్లీ ఉంది కాబట్టి ఇడ్లీ మీదకి మళ్ళీపోయింది మనసు. సరే ఇక్కడ మీకోసం కొంచెం టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో ఏంటో. సగం తింటానులేండి, తింటే మంచిగా అనిపిస్తుంది. అంటే తినకముందు తినాలనిపిలా, తిన్న తర్వాత సగం అయినా తిన్నాం అనిపిస్తుంది అనమాట. సూపర్గా ఉందండి. గుడ్డు కూడా ఉంది కదా, ఎక్సలెంట్గా ఉందన్నమాట. సరే తినేసి మళ్ళీ ఇడ్లీ తినలేనేమో, అందుకోసం 2 ఇడ్లీ తినేసి తర్వాత అయినా ఒక హాఫ్ అయినా తింటాను. ఓకే, నేనైతే ఇదిగోండి ఇడ్లీలు 2 వేసుకుంటున్నా. ఈ పొద్దున మా అలక్స్కి పెట్టానండి బాక్స్, వాడు అసలు తినలేదు. అందుకే ఇప్పుడు నేను తినేస్తా. ప్రస్తుతానికి 2 వేసుకొని తర్వాత తింటాలే. ఇదిగో చట్నీ, అలాగే ఇదిగో డబ్బా వేడి చేశానండి. పప్పు అల్లం చట్నీ. ఇది షాపు లేదన్నమాట, ఇది షాపులో అల్లం చట్నీ ఇంకా వేసుకుంటా. సో ఇప్పుడు ఇది వేసుకొని ఇలా వేసుకొని దీన్ని ఎంజాయ్ చేస్తానండి నేను. సాంబార్ ఇడ్లీ లాగా అన్నీ కలిపేసుకొని తింటానన్నమాట. లేదంటే తినలేను, ఓన్లీ చట్నీ ఉన్నా తినలేను. కారం అయినా కావాలి, కనీసం అప్పటికప్పటికే వెల్లుల్లి కారం అయినా చేసుకుంటా ఓన్లీ. సో అందుకే ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తానా. సరే మళ్ళీ ఇంకొక ఇడ్లీ కూడా వేసుకున్నానండి. ఇంకొక ఇడ్లీ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ చట్నీ, అలాగే పప్పు, ఇంకాస్త అల్లం చట్నీ అన్నీ వేసుకొని ఎక్కువ తినేస్తున్నా. చూసారా అండి, నేను ఇంత కష్టపడి పరోటా చేస్తే ఎగ్ పరోటా మా వాడికి వద్దంట, ఇడ్లీ చేయమంటున్నాడు అన్నమాట. అట్లా ఉంటుందండి వాడితో. అందుకే ఇంక వాడి కోసం అని ఇడ్లీ పెడుతున్నా. ఇప్పుడు నాకొద్దు, నేను తిన్ను అంటున్నాడు అన్నమాట. సో అందుకోసం ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టేద్దాం. అసలు నేను తిన్నానంటే ఇంకేం పనులు చేయలేను కూడా. సరే ఇంకేం చేస్తావు, ఇక వాడు తిననన్నాడు కదా, వాడి కోసం కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక ప్లేట్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా మహి పెళ్లి వీడియో, అలాగే నలుగు వీడియో 2 డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.